కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మానవతావాది మదర్ తెరిసా 115వ జయంతి కార్యక్రమాన్ని సంఘ గౌరవ సలహాదారుడు గడి పుల్లంరాజు, కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, కోశాధికారి గంగన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముండ్లపాటి పిచ్చయ్య, అసోసియేట్ అధ్యక్షులు గంజుకుంట పుల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రేమ కరుణ సేవలతో కోట్లాది నిరుపేదలకు అండగా నిలిచిన మహనీయురాలు మదర్ తెరిసా అని ఆమె జాతి మతం వర్గం తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన మనసులుగా చూసి మన జీవితం మొత్తాన్ని మానవ సేవకి అంకితం చేసిన మహనీయురాలని అన్నారు. అందుకే ప్రపంచ దేశాలు ఆమెకు నోబెల్ బహుమతి ఇచ్చి సత్కరించారు. ఆమె అన్ని దేశాలు సైతం ఈ రోజు ఆమె జయంతి వేడుకలు జరుపుకున్నట్టు అందరూ బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు ఆనందరావు, శ్రీరాములు, శ్రీనివాసులరెడ్డి, సుబ్బారాయుడు, చిన్నరాయుడు తదితరులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా మానవతావాది అయినటువంటి ఆమె గురించి ఈరోజు 115 జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే ఆమె ప్రపంచ దేశాలలో కూడా ఆమె చేసిన సేవలు అమోఘం. ఎందుకంటే ఎటువంటి పేద విద్యార్థులు కానీ అడుగు బలహీన వర్గాలకు చెందిన ఏ సమస్య వచ్చినా కానీ ఆమె ముందుండి అనేక రుగ్మతలను ఎదిరించి కూడా ఆమె సేవా కార్యక్రమం చేయడం ఆమెకు ప్రపంచ దేశాలు సైతం ఆమెను కొనియాడుతున్నారు. ఆ విధంగా ఆమెను ఈరోజు మనం పెన్షన్ కార్యాలయంలో ఆమె జయంతి సందర్భంగా ఆమె నివాళులు అర్పించడానికి మనమందరం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ మానవతావాది దేశానికి కాకుండా ప్రపంచ దేశాలకు కూడా సేవలు చేసి గొప్ప సేవా గురింద్రాలుగా ప్రసిద్ధిగాంచారు. ఆమె సేవలు ఒక వర్గానికి కాదు, ఒక కులానికి కాదు, అందరికీ కూడా ఆమె సేవలు అందించారు. ప్రపంచంలోనే మంచి గుర్తింపును సాధించారు. మహిళామండలంలో అందరూ ఉన్నారు. అలాంటి వారిలో ఈమె అగ్రగణ్యురాలని చెప్పవచ్చు. మరి ఈనాడు ఇక్కడ ఈ సమావేశంలో కొంతమంది హాజరై ఆమెను మెచ్చుకుంటున్నారంటే మనం కూడా అలాంటి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ మానవ సేవ అంటున్నారు. కాబట్టి స్వామి వివేకానంద కూడా అలాగే చెప్పాడు. అలాంటి సేవ చేసినప్పుడు అంతకంటే గొప్ప పుణ్యం అనేది మరొకటి. అందులో భక్తిభావంలో చదువుకున్న ఉన్నారు, సేవాభావంతో కూడా వృత్తిని సాధించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఈమె అందరికంటే ముందు